సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున వందనములు. నేటి ధ్యానం నిమిత్తము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఈ వాక్యంలో సమాధానకరమైన సువార్త అనే మాట మనకు కనబడుతున్నది. కాబట్టి నాటి మన ధ్యానాంశము సమాధాన సువార్త. సమాధాన సువార్త. సమాధానము అనగా చక్కగా ఉండుట లేదా అంగీకరించుట లేదా సమ్మతి పడుట అను అర్థములు వచ్చుచున్నవి. కాబట్టి ఎవరైతే తమ యొక్క జీవితాలను చక్కదిద్దుకుంటారో, ఎవరైతే తమ యొక్క జీవితాలలో చక్కగా ఉంటారో, దేవుని యొక్క వాక్యమును చక్కగా అధ్యయనం చేసి అధ్యయనం చేసినటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారము ఈ లోకమందు జీవిస్తూ ఉంటారో అలాంటి వారికి దేవుని యొక్క సమాధానము లభిస్తుంది. సమాధానము అని మనం చూస్తున్నాము. ఆ తర్వాత సమాధానము, అంగీకారము. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారికి, ఆయన సువార్తను అంగీకరించినటువంటి వారికి, ఆయన సువార్తను విని బాప్తిస్మము పొందినటువంటి వారికి సమాధానము కలుగునని మనము చూస్తున్నాము. ఆ తరువాత సమాధానము, సమ్మతి పడుట. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుడే ఆయనను పరలోకములో నుండి భూలోకమునకు శరీరధారిగా పంపించాడని సమ్మతించవలెను, నమ్మవలెను. అదేవిధముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఇదిగో దూరస్తులైనటువంటి వారిని అందరినీ కూడా దేవునితో కూడా సమీపస్తులనుగా చేశాడన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా నమ్మవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇంకా సమాధానము అనగా ఇంకొక అర్థము ఉన్నది. అది ఏదనగా యూపము అనేటటువంటి అర్థము కూడా ఉన్నది. యూపము అనగా కొయ్య. దానినే మన కవీశ్వరుడైనటువంటి యర్మణి శెట్టి దావీదు గారు ఈ విధంగా పాటలో వ్యక్తం చేసినాడు. ఆ కాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా, నీ కాళ్ళు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా. ఇక్కడ యర్మణి శెట్టి గారు ఆ సిలువను కొయ్యతో పోల్చి చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత మరి ఒక చోట మనం చూసినట్లయితే యేసుప్రభు యొక్క శిష్యుడు ఈ యొక్క సిలువను మ్రానుతో పోల్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి సమాధానము అనగా సిలువకు సంకేతముగా ఉంటున్నది. సిలువ పైన సమాధానము. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క సిలువ యాగము చేత, తాను సిలువలో బలియాగము అవటము చేత దేవునికి మనకు సమాధానమును సమకూర్చాడు. మనలను దేవునితో సమాధానపరిచాడు. మనలను దేవునితో ఐక్యము చేశాడు. మనలను దేవునితో సహవాసము చేసేవారముగా చేశాడు. అదేవిధంగా మనలను దేవునికి కుమారులను గాను కుమార్తెలను గాను చేశాడు. దూరస్తులైనటువంటి మనలను దేవునికి సమీపస్తులనుగా చేశాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి సమాధానము అనగా ఈ విధముగా మనము చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత సమాధానము ఆత్మఫలములలో ఒకటి. అనేకమైనటువంటి ఆత్మఫలములు ఉన్నాయి. వాటిలో సమాధానము కూడా ఒకటి అని మనం చూస్తున్నాము. ఆ తర్వాత మనుషులందరితో కూడా మనము సమాధానముగా ఉండవలెనని ఆజ్ఞాపింపబడుతూ ఉన్నాము. మరి సమస్త జ్ఞానమునకు మించినది ఈ సమాధానము అని మనం చూస్తున్నాం. ఈ సమాధానము మన హృదయాలకు, తలంపులకు కావలిగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మన హృదయాలకు, మన యొక్క మనసులకు సమాధానము కావలిగా ఉండాలి. అంటే మనము ఎల్లప్పుడూ కూడా సమాధానముగా ఉండవలనని ఈ వాక్యము బోధించుతున్నది. కోపపడకుడి అని దేవుని యొక్క వాక్యం చెబుతున్నది. ఆ తరువాత సమాధానం అనేది ఏ విధంగా ఉంటున్నదంటే హృదయాలకు, తలంపులకు కావలిగా ఉంటున్నది. మన హృదయానికి సమాధానము కావలిగా ఉంటే మన హృదయంలో కోపం అనేది, ద్వేషం అనేది, వైరం అనేది లేక భేదం అనేది జనించదు అని మనము చూస్తున్నాము. కాబట్టి మన హృదయాలకు దేవుని యొక్క సమాధానము కావలిగా ఉండాలి. మన యొక్క తలంపులు చాలా లోతుగా ఉంటాయి. హృదయంలో మన
మనసు, మనస్సులో తలంపులు, తలంపులలో ఊహలు, ఊహలలో భావాలు, ఈ విధంగా మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క తలంపులకు సమాధానము కావలిగా ఉన్నట్లయితే ఎటువంటి సందర్భంలో కూడా మనము మరి కోపానికి లోను కాకుండా ఉంటాము, మరొకరి పట్ల శత్రుత్వాన్ని పెంచుకోకుండా ఉంటాము. మనము అందరినీ సమానముగా ప్రేమిస్తూ సమాధాన దృష్టితో చూస్తూ ఉంటాము. అందుకే దేవుని యొక్క సమాధానము మన హృదయాలకు, ఆ తర్వాత మన తలంపులకు కావలిగా ఉండటము అత్యంత అవశ్యముగా ఉంటున్నది. ఆ తర్వాత దేవుని వాక్యం ఇంకా మనల్ని ఏం హెచ్చరిస్తున్నదంటే, సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధగా నుండుడి అని చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమాధానం అనేది ఒక బంధము. ఈ బంధము ఏం చేస్తుందంటే ఆత్మ కలిగించే ఐక్యతను కలిగిస్తుందని మనం చూస్తున్నాము. సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటయందు మనము ఐక్యతను కాపాడుకోవాలి. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ఈ ఐక్యతను మనము కాపాడుకొనవలనంటే మనకు సమాధానము అనే బంధము కావాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు బంధింపబడినటువంటి వారుగా ఉండాలి. దేని చేత బంధింపబడినటువంటి వారుగా ఉండాలి? సమాధానము చేత బంధింపబడినటువంటి వారుగా ఉండాలి. వాళ్ళు సమాధానము చేత బంధింపబడిన వారుగా ఉన్నప్పుడు వారిలో ఆత్మ కలిగించే ఐక్యత కలుగుతుంది. అనగా వారు సమాధానం అనుబంధముతో బంధింపబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ వారిలో ఐక్యతను కలిగిస్తూ ఉంది. ఆ ఐక్యతను దేవుని బిడలైనటువంటి వారు సదాకాలము కాపాడుకుంటూ ఉండాలని చెప్పేసి మనం చూస్తున్నాము. దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ యొక్క సమాధానం అనే బంధము చాలా అవశ్యమైనది. ఈనాడు మన సంఘాలలో ఈ యొక్క సమాధానము అనున్నటువంటి ఈ యొక్క బంధము చాలా అవశ్యముగా ఉంటున్నది. మనమందరం కూడా సమాధానము అనేటటువంటి బంధాన్ని కలిగినటువంటి వారమై, సమాధానం అనే బంధకముల చేత ఒకరినొకరము బంధించుకున్నటువంటి వారమై, ఇదిగో మనలో పరిశుద్ధాత్ముడు కలిగించేటటువంటి ఆ ఐక్యతను కలిగినటువంటి వారమై, ఏక మనస్కులమై, ఏకత్వము కలిగినటువంటి వారమై, ఏక హృదయులమై, ఏకాభిప్రాయం కలిగినటువంటి వారమై ఈ లోకమందు మనము జీవించవలసినటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి సమాధానము ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క రాజ్యము చేరటానికి సమాధానము ఎంతో మరి ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత ఆత్మ ఫలాలను మనము ఫలించుటలో కూడా సమాధానము ఎంతో ప్రధానమైనది. సమాధానమే ఆత్మఫలముగా మనము చూస్తుంటున్నాము. దేవుని యొక్క బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ హృదయాలలో, తమ యొక్క మనసులో, తమ యొక్క తలంపులలో సమాధానమును కలిగి ఉండాలి. అంతేకాదు తమ యొక్క మనస్సును, తలంపులను, హృదయాలను సమాధానము చేత కాచుకుని వారుగా ఉండాలి అని మనము ఈ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి సమాధానము చాలా అవసరమని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని మనల్ని హెచ్చరిస్తుందంటే, మీరందరూ కూడా సమాధానముగా ఉండాలి. అదే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు, ఇదిగో సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, భూలోకమందు ఆయనకిష్టులైన వారికి సమాధానమును కలుగునుగాక అని చూస్తున్నాము. అక్కడ దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తూ ఈ యొక్క పాటను పాడినారు. కాబట్టి సమాధానము ఎవరికి లభిస్తుందంటే, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానము లభిస్తుంది. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండటము చాలా అవసరము. అనగా దేవుడు కోరుకొనిన ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క ఆత్మ నడుపుదల ప్రకారము, దేవుడు చెప్పినటువంటి విధంగా ఈ లోకంలో మనము జీవిస్తూ నడుచుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మనము ఆయనకు ఇష్టలముగా ఉంటాము. అప్పుడు ఆయనకు ఇష్టలముగా ఉన్నప్పుడు ఆయన సమాధానము మనకు కలుగుతూ ఉంది. అందుకే మరి ఆయనకి ఇష్టలైన వారికి భూలోకమందు సమాధానము కలుగునని దేవదూతలు పాట పాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అదేవిధంగా ఈ సమాధానం అనేది రక్షణార్థము కూడా ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనము చూస్తున్నాము. ఆత్మఫలమే సమాధానము. ఈ సమాధానమునకు వ్యతిరేకమైనది శారీరక కార్యము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈ సమాధానము మనము కలిగి ఉండుట అత్యంత అవసరమని మనము చూస్తూ ఉన్నాం.
కాబట్టి మనము ఈ యొక్క సమాధానమును కలిగినటువంటి వారమై ఈ లోకంలో జీవిస్తూ దేవునికి ఇష్టముగా జీవిస్తూ ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు మనం ఎల్లప్పుడూ కూడా వేగిరపడి ఉండవలెను. కాబట్టి ఈనాటి మన అంశంలో సమాధాన సువార్త అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఇప్పుడు సమాధానాన్ని గురించి మనము విన్నాము, ఇకపోతే సువార్తని గురించి మనము విందాము. సమాధాన సువార్త అనే అంశాన్ని గురించి మనం విందాము. మనం వాక్యంలో మనము చదువుకున్న ప్రకారము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో చదువుకున్న ప్రకారము అక్కడ సమాధానకరమైనటువంటి సువార్త అనే మాటను మనము చూస్తూ ఉన్నాము. 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాదు, దేవునికి పక్షపాతం లేదు. ఎందుకనగా మనుషులందరినీ సృష్టించిన వాడు దేవుడే. ఇదిగో ఈ భూమి నాది, ఈ భూమి వాసులందరూ నావారు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా సెలవిచ్చినటువంటి దేవునికి మానవుల పట్ల ఎటువంటి పక్షపాతము లేదు. ఆయన పక్షపాతము చూపినటువంటి వాడు కాదు. ఈ భూలోకంలో అందరినీ సమానముగా చూస్తున్నటువంటి వారు, అందరికీ సమానముగా ఆయా ఋతువుల ప్రకారము ఆయన వర్షమును దయచేయనటువంటి వాడు, ఎండలు దయచేయనటువంటి వాడు, మంచును దయచేయనటువంటి వాడు, ఆయన భూమికి సారమును దయచేయనటువంటి వాడు అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి దేవుడికి పక్షపాతము లేదు అని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో అని మనం చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ వారు వీరు అన్నటువంటి తారతమ్యము ఏమాత్రము లేదు. భాషా భేదము లేదు, రాష్ట్ర భేదము లేదు, దేశ భేదము లేదు. ప్రపంచమంతటా కూడా మరి ప్రతి వారు ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నట్లయితే అటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడని మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు నిన్ను అంగీకరించాలంటే నీవు ఏమి చేయవలెనంటే నీవు దేవునికి భయపడవలెను, ఆ తర్వాత నీతిగా నడుచుకునవలెను అని చెప్పేసి మనం చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు దేవునికి భయపడి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండవలసినది. కాబట్టి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించను. అంతే విధంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మనం చూస్తున్నాం. కాబట్టి లోకంలో ఉన్నట్టు వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే యేసుక్రీస్తును దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒప్పుకొనిన వారికి ప్రభువు, ఒప్పుకొనని వారికి ప్రభువు. ఒప్పుకున్న వారిని సమానమైనటువంటి దృష్టితో చూస్తాడు, ఒప్పుకొనని వారిని సమానమైనటువంటి దృష్టితో చూస్తాడు. ఎందుకంటే ఆయనకు ఎటువంటి పక్షపాతము లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాము. ఆ తరువాత ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేసినాడంటే సమాధానకరమైనటువంటి సువార్తను ఈ భూలోకంలోనికి పంపి ఉన్నాడు. ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధాన సువార్త అందించబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన సమాధాన సువార్తను ప్రకటించినాడు. దేవునితో మానవుని అనుసంధానం చేసేటందుకు, దేవునికి దూరమైపోయినటువంటి మానవుని తిరిగి దేవునితో సమీపస్తునిగా చేసేటందుకు, దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి మానవుని ఆయనతో సహవాసం చేసేవానిగా చేసేటందుకు యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధాన సువార్తను ప్రకటించి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమాధానకరమైనటువంటి సువార్తను దేవుడు ప్రకటించను అని చెప్పేసి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకర సువార్తను ప్రకటించి ఉన్నాడు. ఇది ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమని మీరు ఎరుగుదురు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలీయులు దేవుడు పంపినటువంటి ఆ సువర్తమానమును, దేవుడు యేసుక్రీస్తు ద్వారా పంపినటువంటి ఆ సమాధానకరమైనటువంటి సువార్తను ఇశ్రాయేలీయులు నిరాకరించారు, తృణీకరించారు. ఆ సమాధానకర్త, ఆ సమాధాన సంబంధమైనటువంటి సువార్తను ప్రకటించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వారు ద్వేషించారు. అంతేకాదు వారు ఆయనను
ఆయనను సిలువ వేసి చంపారని చెప్పేసి కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇశ్రాయేలీలు సమాధానకరమైనటువంటి ఆ సువార్తను అంగీకరించలేదు, విశ్వసించలేదు. ఇక తర్వాత మనం చూసినట్లయితే యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అది ఏమిటంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. కాబట్టి మన ప్రభు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మతోనూ ఆ తర్వాత శక్తితోనూ అభిషేకించాడని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన ఆత్మ బలము చేత ఈ లోకమందు జీవించినంత కాలము దేవుని యొక్క కార్యములు చేసినాడు. చేయుటకు ఏ ఏ కార్యములైతే దేవుడు తనకు అప్పగించినాడో ఆ కార్యములన్నింటినీ కూడా ఆయన చేసినాడు. మరణించిన వారిని సైతము సజీవులుగా లేపినాడు. అంతేకాదు తన సిలువ బలియాగము ద్వారా దేవుని యొక్క కార్యమును ఈ లోకములో ఆయన సమాప్తము చేసి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినాడు. ఆ తర్వాత శక్తితో అభిషేకించినని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శక్తి చేత అనేక మందిని మరి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుచున్నటువంటి ఆ స్త్రీ ఆయనను ముట్టగానే వెంటనే యేసు ప్రభువు ప్రభావము నాలో నుండి బయలు వెడలి ఉన్నదని చెప్పించున్నాడు. కాబట్టి ఆయనలో శక్తి ఉన్నది. ఆ శక్తి మానవులకు స్వస్థతనిచ్చి ఉన్నది అని మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా ఆ శక్తి ద్వారానే ఆయన ఎన్నెన్నో అద్భుత కార్యములు, మహత్ కార్యములు, సూచక క్రియలు చేసినారు. ఆ తర్వాత మరణించిన వారిని సజీవులుగా లేపినాడు. ఎందుకనినా దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఆయనకు తోడైండను గనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నందువలన ఆయన మేలు చేయొచ్చు అని మనం చూస్తున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవులకు ఎంతో మేలు చేశాడు. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క తోడును కలిగి ఉంటారో వాళ్ళు మేలు చేసేటి వారుగా ఉంటారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. సమాధానకరమైనటువంటి సువార్తను అంగీకరించినటువంటి వారు మరి మేలు చేసేటి వారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యము కూడా బోధించుతున్నది. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ కూడా స్వస్థతపరచు ఉండెను, సంచరించుచుండెనని మనం చూస్తున్నాము. కాబట్టి ఎందరైతే ఈ యొక్క అపవాది చేత పీడింపబడుతూ ఉన్నారో, బాధింపబడుతూ ఉన్నారో, వేధింపబడుతున్నారో వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారందరినీ కూడా ఆదరించి వారందరినీ కూడా స్వస్థపరిచి ఆ విధంగా స్వస్థపరుచు సంచారము చేయుచు ఆయన సువార్త యాత్రను కొనసాగించినాడు. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభువు అదిగో మేలు చేయుచు మరి సంచరించనని మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఇదిగో ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము అయినను ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. కాబట్టి ఆయన యూదుల దేశమందు చేసినటువంటి అద్భుతాలకు ఆ తర్వాత మరి యెరూషలేములో చేసినటువంటి అద్భుతాలకు మేము సాక్షులము అని శిష్యులు చెప్తూ ఉంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో మరి 33.5 సంవత్సరములు ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు ఆ యేసు ప్రభు చేసినటువంటి ప్రతి కార్యమును చూసినారు. అతి దగ్గరగా ఆయనతో ఉండి ఆయన యొక్క శక్తిని అనుభవించినారు, ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించినారు. ఆయన చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా చూసినారు, నమ్మినారు. అంతేకాదు ఆయన చేసినటువంటి పనులన్నిటికీ, ఆయన చేసినటువంటి కార్యాలన్నిటికీ, ఆయన చేసినటువంటి స్వస్థతలన్నిటికీ కూడా వారు సాక్షులుగా నిలిచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ విధముగా మేలు చేస్తూ స్వస్థతలు పరుస్తూ ఈ లోకంలో సంచారం చేసినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఈ యూదులు ఏమి చేసినారంటే మ్రానున వ్రేలాడదీసి చంపిరి అని మనం చూస్తున్నాము. కాబట్టి మానవులైనటువంటి యూదులు ఎవరైతే మా యూదులను సృష్టించినాడో, యూదులనే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని ఎవరైతే సృష్టించినారో ఆ ప్రభువునే ఈ యొక్క మానవులు అదిగో ఆ మానవు పైన వ్రేలాడదీసి చంపినట్లుగా మనం చూస్తున్నాము. చాలా ఘోరమైనటువంటి విషయము, చాలా బాధాకరమైనటువంటి
విషయము. ఎందుకనగా ఏ చేతులతో అయితే ఏ మానవులనైతే ఆ ప్రభువు నిర్మించాడో అదే మానవులు, ఏ చేతులనైతే మరి ప్రభువు నిర్మించాడో అదే చేతులు అదే ప్రభువును అదిగో ఆ మ్రానున వేసినారు, ఆ శిలువ పైన వేసినారు. ఆ శిలువ పైన వేసి ఆయనను మేకులతో కొట్టినారు, ఆయనను బల్లెముతో పొడిచినారు, ఆయన తలపైన ముళ్ళ కిరీటమును పెట్టినారు, ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తమును అంతయు కారునట్లుగా ఆయనను వేదన పాలు చేసినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విధంగా ఇంత గొప్ప సాక్ష్యాలు వారి ఎదుట ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు మరి మానవాతీతమైనటువంటి కార్యములు చేసినప్పటికీ కూడా వారి ఎదుట చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఏమి చేశారంటే యేసు ప్రభువును మ్రానుపై వ్రేలాడదీసి చంపిరి అని మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఏమైంది? దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకుని మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను అని మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఏ యూదులైతే ఏమనుకున్నారు, ఇదిగో ఇక మేము చంపేసినాము, సిలువ వేసినాము, ఇక యేసుక్రీస్తు పని అయిపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అయితే దేవుడు ఏం చేసినాడు? ఆయనను మృతులలో నుండి లేపి అని చెప్పేసి మనం చూస్తున్నాము. దేవుడు యేసుక్రీస్తును మృతుల నుండి లేపి ఉంటున్నాడు. ఎందుకనగా మరణము ఆయనను బంధించి ఉంట అసాధ్యము. కాబట్టి ఆయన జీవాధిపతి, జీవమునిచ్చినటువంటి వాడు, జీవులను సృష్టించినటువంటి వాడు, జీవులలో ప్రాణమును పోసినటువంటి వాడు, జీవులను కాపాడుతున్నటువంటి వాడు, జీవం ఇచ్చినటువంటి వాడు, చివరికి ఆయనే జీవముగా ఉన్నటువంటి వాడు. కాబట్టి జీవముగా ఉన్నటువంటి ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము. కాబట్టి ఆయన మృతులలో నుండి 3వ దినమున తిరిగి లేచినాడు. ఈ యూదులైతే ఆయనను చంపినామని చెప్పేసి వాళ్ళు మరి సంతోషించారు. కానీ అయితే దేవుడు ఆయనను 3వ దినమందు మృతులలో నుంచి లేపినారు. ఆ లేపబడినటువంటి యేసుక్రీస్తు అందరికంటే ముందుగా తన యొక్క శిష్యులకు కనబడినట్లుగా మనం చూస్తున్నాము. తన యొక్క శిష్యులకు కనబడి ఆయనను తనకుగా తాను సజీవులుగా వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు ప్రభు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులతో ఆయన ప్రత్యక్షమైనాడు. అటు తర్వాత 500 మంది సహోదరులకు ప్రత్యక్షమైనాడు. అటు తర్వాత చాలా మందికి ప్రత్యక్షమై తాను మృతుల్లో నుండి లేచినట్లు ఆయన తనను తాను నిరూపించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ యూదులు ఆయనను మ్రానులో వేలాసి మరి చంపినట్లుగా మనము చూస్తున్నాము. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. ఎవరికి నియమించాడు? మృతులకు సజీవులకు న్యాయాధిపతిగా నియమించాడు. కాబట్టి మృతులైనటువంటి వారికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. సజీవులకు ఏమంటే మనకు కూడా ఆయన న్యాయాధిపతిగా ఉంటున్నాడు. ఆయన న్యాయ తీర్చునైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒక దినం రాబోతున్నది. ఆ దినమందు ఆయన సింహాసనం నందు ఆసీనుడై కాబోతున్నాడు. ఆయన సింహాసనం నందు ఆసీనులైన తర్వాత ఇదిగో ఆయన ఎదుట వచ్చిన ప్రజలందరూ కూడా ఆయన ఎదుట నిలవబడు కాలం వచ్చుచున్నది. అప్పుడు ఆయన తీర్పు తీర్చనయించున్నాడు. ఆ తీర్పులో మరి ఇదిగో ఎడమ వైపున కొందరు కుడి వైపున కొందరు ఉంటున్నారు. ఆ తర్వాత దేవుని చేత ఆశీర్వాదింపబడినటువంటి వారికి ఆయన పరలోకమును అనుగ్రహిస్తాడు. ఎవరైతే దేవుని చేత ఆశీర్వదింపబడలేదో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించలేదో వారికి నిత్యమైనటువంటి శిక్షను విధిస్తాడు అని చెప్పేసి మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన మృతులకును సజీవులకును యేసుక్రీస్తును న్యాయాధిపతిగా నియమించాడు. కాబట్టి దీనికి మేము దృఢమైనటువంటి సాక్షులము అని శిష్యులు చెప్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈరోజు ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరించారో, ఎందరైతే ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొందినారో వారందరూ కూడా దృఢమైనటువంటి సాక్ష్యము ఇవ్వవలసినటువంటి వారుగా ఉన్నారు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా చూచి నమ్మినటువంటి వారు ఆయనను ముట్టి, ఆయనను తాకి, గమనించి
పరిశీలించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మనమైతే ఆయనను చూడకయే విశ్వసిస్తుంటున్నాము. అందుకే యేసు ప్రభువు చెప్పినాడు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మనమందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినామంటే మనమందరం కూడా ఎంతో ధన్యులము అని మనము చూస్తున్నాము. ఆ విధముగా మనము కూడా యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆయనను గురించి, ఆయన మరణముని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి, ఆయన శక్తి యొక్క అభిషేకాన్ని గురించి మనము దృఢముగా సాక్ష్యము ఇవ్వవలసిన వారముగా ఉంటున్నాము. ఆ తర్వాత ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన నామము ద్వారా పాప క్షమాపణ పొందుతారని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. కాబట్టి ఈరోజు సమాధాన సువార్త విన్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇదిగో మీరు యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచినట్లయితే మరి మీకు పాపక్షమాపణ కలుగుతుంది. పరలోకంలో ప్రవేశించాలంటే పాపక్షమాపణ అవసరము. సమాధాన సువార్తను నమ్మి పాపక్షమాపణను పొంది మీరు పరలోక రాజ్యమునకు వారసులు కావాలని ప్రభువు పేరిట మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాము. ప్రభు ఈ సాయంకాల సమయంలో ఇదిగో సమాధాన సువార్త మరి మేము మీ సన్నిధానంలో ప్రకటించుకొనుటకు అనుగ్రహించిన కృపకై మీ నామమునకు స్తోత్రములు. మీరు మా సమాధానమై ఉన్నారు, మమ్మల్ని దేవునితో సమాధానపరిచినారు. ఇదిగో ఇంకా యొక్క ముందు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకునై ఉంటున్నారో వారిని కూడా మీరు దేవునితో సమాధానపరిచి మీ రాజ్యమునకు వారసులుగా చేయనై ఉంటున్నారు. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి వారు మీ యందు విశ్వాసం ఉంది, మీ యందు విశ్వాసం ఉంచి మీ నామమున పాప క్షమాపణ పొందుకున్నట్లు మీ కృప చూపించుమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్.